ఓకే, ఈ రెండో రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. సెకండ్ అయితే 75,000, థర్డ్ అయితే 50,000, ఫోర్త్ అయితే 25,000. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది శనగపిండి. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేదు. సెకండ్ క్లూ స్వీట్ షాప్. ఓ, మీకన్నా ఒక సెకండ్ ముందు వీళ్ళు నొక్కేశారు. చెప్పండి. స్వీట్ షాప్. కలాకండ్. కలాకండ్ 75,000 కి లాక్. కలాకండ్ కరెక్ట్ అనుకుంటున్నారు. కలాకండ్ ఎలా తయారు చేస్తారు? మిల్క్ ని మొత్తం చేసి అదేదైతే వెన్న వస్తుందో ఆ వెన్నది అది ఆ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ అండి. దాంట్లో శనగపిండి ఎందుకు వచ్చింది మధ్యలో? చెక్కి చెక్కి చెక్కి. నీ ముద్దు పేరు అడుగుతలేరు. ఓకే ఓకే, మూడో క్లూ లడ్డు బాబు మూవీ పోస్టర్. నాలుగో క్లూ తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి లడ్డు. కానీ మీరు కలాకండ్ అనే ఆన్సర్ ని లాక్ చేశారు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. 75,000 గాన్. నువ్వు ఈ కళాకాండ్ అన్నావు చూడు. ఇగో వీళ్ళే కలాకండ్ కలాకండ్ అని. ఓకే, రెండో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూర్య భగవానుడు. కానీ ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూకి వెళ్తున్నాం మనము. సెకండ్ క్లూ చంద్రుడున్నాడు. వద్దు, ప్రలోభ పడకు. వీళ్ళు చాలా డైవర్ట్ చేసే బ్యాచ్ లా ఉన్నారు. సూర్యుడు చంద్రుడు రాముడు టడంగ్ అని వస్తుంది. మేము 75,000 దగ్గర లాక్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లూ చూద్దాము. అదే వచ్చిందా? రాముడు. సూర్యుడు చంద్రుడు రాముడు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అదే మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తు బాలా. ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. అలా రెండు ఆన్సర్లు, ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్ అవటం వల్ల ఒక పనిష్మెంట్ ఉంది మీకు. ఆ పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు విశ్వకి నిజంగా మేకప్ వేయడం వచ్చా రాదా అనేది మాకు డౌట్. మేము కొంతమంది అబ్బాయిల్ని ఇక్కడ కూర్చోబెడతాము, వాళ్ళకి ఒకసారి మేకప్ వేసి అమ్మాయిలాగా తయారు చేయాలి మీరు. అమ్మా, మీ అదృష్టం అసలు లైలా మేకప్ అకాడమీలో మీరు మేకప్ నేర్చుకోవడానికి వచ్చే చేతి. అదిగో సార్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సార్. సార్, మీ అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సార్. నాతో వేయించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు మేకప్. థాయిలాండ్ నుంచి 4 వచ్చారు సార్. నార్మల్ థాయిలాండ్ పోతుంటారు కదా వేయించుకోవడానికి మేకప్. అంటే మీరు అసలు అకాడమీ పెట్టినప్పటి నుంచి మారిపోయింది సార్. సార్, వీళ్ళే మనకి కొత్త రిక్రూట్ సార్. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్న వాళ్ళ తయారు చేయాలి వీళ్ళని. అవును సార్. సార్ నాకు కూడా వేస్తారా? సార్ నాకు కూడా వేస్తారా? సార్, ఇతను కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు సార్. నన్ను సీట్లో వేయండి ఫస్ట్. అది పెట్టు, మా పక్కన పెట్టు. నువ్వే వేసుకో మేకప్. ఇంకో వేసుకో, నువ్వే తెచ్చుకున్నావు, వేసేసుకో నువ్వే. అంటే మీరు వస్తున్నారు సార్? నీకు నువ్వే వేసేసుకో అన్ని. మరి మీరు ఏరే సార్?
ప్రణీత్ ఆ, కొంచెం వేస్తావా ఆయనకి? నా అసిస్టెంట్ ఈయన. నేను బిజీ ఉన్నప్పుడల్లా ఈయన వేస్తుంటాడు. సార్ మరి ఆయన బిజీగా ఉంటే ఆయన బిజీ ఉంటే మీరు వచ్చేయండి రేపటి నుండి. ఇతను మాట వినేలా లేడు. సార్ ఇప్పుడు మేకప్ వేయండి సార్. ఈయన వేసే సిచ్యువేషన్ లో వేయించుకునే సిచ్యువేషన్ లో లేడు మేకప్. ఫస్ట్ పిక్ పెట్టేద్దాం సార్. సార్ బాగా ఏంటి సార్? అపరిచితుడు మేకప్ అన్నమాట ఇది. సార్ చూసి నేర్చుకోండి. సార్ అమేజింగ్ సార్. రీల్స్ తయారు చేసుకోవాలి మనము. మేడం అంటే అంతకుముందు సార్ పెయింటర్ మేడం, గోడలు పెయింట్లు వేసేవారు. అవును, నువ్వు గోడలాగే ఉన్నావులే. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసాము. బాయ్స్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వీటిని మీరు రెప్లికేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యు ఆల్ రెడీ? నేను ఇప్పుడు పెళ్లి కొడుకు మేడం. ఇదేంటండి ఇతని మీద ఏదో క్షుద్ర పూజలు జరిగినట్టున్నాయి. ఇప్పుడు చూసుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 పువ్వులు ఉన్నాయి, సినిమా పేరు చెప్పాలి. క్లూ నంబర్ 2. ఐఎమ్ సారీ అంటున్నారు ఎవరు అక్కడ. బజర్ నొక్కారు, చెప్పండి. రోజా. ఎలా రోజా? అంటే 2 రోజులు ఉన్నాయి కాబట్టి రోజానా? అన్నిట్లా తొందరే. ఓకే, రోజా లాక్ చేసాము 75,000 కి. క్లూ నంబర్ 3. అక్కడ ఎవరో కొంచెం ఇలా వంగి ఉన్నారు. ఇంకొక మినిస్టర్ కూడా కనిపిస్తున్నారు ఎవరో. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఎర్ర చందనం కనిపిస్తోంది అక్కడ. మీరు చెప్పిన ఆన్సర్ రోజా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే. ఇట్ ఈస్ పుష్ప 2. అలా మీరు మాకు మళ్ళీ 75,000 రిటర్న్ ఇచ్చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే సముద్రాన్ని సైతం నా ఒడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది. లవ్ లెటర్. ఒక గ్రీటింగ్ కార్డ్. అంటే ఒకేషన్ ఏంటో చెప్పాలి. సెకండ్ క్లూ. సరే చెప్పండి. ప్రేమికుల రోజు. వ్యాలంటైన్స్ డే అంటే మీ సినిమా లైలా రిలీజ్ అవుతున్నారు. Yes. ఓకే, ప్రేమికుల రోజు లాక్ చేసేసాము. నెక్స్ట్ క్లూ చూద్దాము. గిఫ్ట్ ఉంది. 4వ క్లూ. వ్యాలంటైన్స్ డే. ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ప్రేమికుల రోజు. ఇట్ ఇస్ ద వ్యాలంటైన్స్ డే. రైట్ ఆన్సర్. మీకు వచ్చేసాయి 75,000. రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్ ఉంది. ఒక డైలాగ్ ప్లే చేస్తాము. దాన్ని నేను చెప్పిన నవరసాల్లో ఒక రసంలో ఎనాక్ట్ చేసి చూపించాలి. ఇద్దరు. ఓకే, చూడండి డైలాగ్. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ప్లీజ్ కమ్ హియర్. ఇద్దరు. యు ఆల్సో కమ్ రే. ఆమె హిందీలోనే తెలుగులో. జ్యాదా గుస్సా లడ్కా జ్యాదా గుస్సీ లడ్కీ అని. దీని హాస్య రసంలో చెప్పండి. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డ చరిత్ర లేదు. క్యా బాత్
బాత్ హై ఆమె కొంచెం చెప్పించండి. సేమ్ నవ్వడమేనా? లేదు లేదు, ఇప్పుడు మీరు కరుణ రసం. ఈమెతో చెప్పించాలా? ఆ. వెరీ బిగ్ డీల్ ఇది. ఇప్పుడు దీని అర్థం చెప్పు. దీని అర్థం చెప్పమన్నా? ఆ. ఓ ఇట్స్ అ బిగ్ థింగ్. జాదా 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 ఎన్నిసార్లు జాదా? అతిగా ఆశపడే మగాడు మీన్స్ జో ఖ్వాయిష్. ఐ వాంట్ దిస్ వన్, ఐ వాంట్ దట్ వన్, ఎవ్రీథింగ్ దట్. ఐ వాంట్ ఏదో ట్రై చేస్తున్నా బ్రో. बुक्कड़ बुक्कड़ ज्यादा बुक्कड़ ज्यादा बुक्कड़, ज्यादा बुक्कड़ होने वाला लड़का ज्यादा जल्दी 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 कर दे पूरा कर दे के कर करके वो హ్యాపీ नहीं रहते लाइफ में. చరిత్రలో లేదు మీన్స్ ఇన్ హిస్టరీ ఇట్స్ నాట్ దేర్. దిస్ డైలాగ్ యూ హావ్ టు క్రై అండ్ సే ఓకే. say the dialogue once. అతిగా ఆశపడే ఆ మగాడు. అతిగా ఆశపడే మగాడు. అతిగా ఆవేశపడే ఆడది. అతిగా మోర్ 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 సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. సెకండ్ డైలాగ్ చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. ఇది మీరు చెప్పాల్సింది శృంగార రసంలో. ఏమో చూడప్ప సిద్ధప్ప. గట్టిగా గట్టిగా. మాకేం వినపడతలేదు. జరొక్క నిమిషం గ్యాప్ గ్యాప్. చూడప్ప సిద్ధప్ప. ఏయ్ లౌడ్ గా చెప్పు. శృంగారం లౌడ్ గా చేస్తారా, సైలెంట్ గా చేస్తారు? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంటే సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ఒకటి భయం ఒకటి చేపిస్తా చూద్దాం అనుకున్నా కానీ అయితే ఆ భయం ఒకటే మీ దగ్గర నుంచే తీసుకుందాం. ఒక డైలాగ్ వేయండి. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. రా పింకీ భయపడుకుంటూ చెప్పాలి, ఆ అమ్మాయి భయపడుకుంటూ చెప్తుంది. ఇప్పుడు అది నేను చెప్పమంటే చెప్తాను. నేను ఏ రకంలో భయపడుకుంటూ కింద పడి ఇట్లా వద్దొద్దు అనుకుంటా, భయపడుకుంటా. చెయ్యి జల్దీ చెయ్యి. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో వినబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. అదేంటి కొడితే కొడితే అని చెప్పి ఇతనింత భయపడుతున్నాడు? వెరీ నైస్. ఎనీ హిందీ డైలాగ్ యూ వాంట్ టు సే? आपको कोई को आर्टिस्ट चाहिए? हाँ इधर आइए. जब हर किसी चीज का बदला लिया गया तो इसका बदला क्यों नहीं? बदला तो लेना ही पड़ेगा. मेरी माँ पे गोली चली, मेरे बाप पे भी गोली चली. रे मेरी जिंदगी मुझसे छीन ली, मेरा सब कुछ मुझसे छीन लिया गया. हम दोनों घर गया.